హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్కైఫ్లైట్ నెట్వర్క్స్. అందరికీ దసరా శుభాకాంక్షలు. ఈరోజు మనం డిస్కస్ చేయబోయేది ధనుష్ గారి కొత్త సినిమా ఇడ్లీ కొట్టు రివ్యూ. మొదటగా స్టోరీ గురించి చెబితే ఇది ఫ్యామిలీ డ్రామా, ఎమోషనల్ కలిపిన కథ. రోజువారీ జీవితంలో ఎదురయ్యే చిన్న సమస్యలు, పెద్ద ఇబ్బందులు, వాటిని ఫ్యామిలీ బాండింగ్ ద్వారా ఎలా ఎదుర్కొంటారో చూపించడానికి ప్రయత్నించారు. ధనుష్ పెర్ఫార్మెన్స్. ధనుష్ గారు ఎప్పటిలాగే తన నటనతో హైలైట్ అయ్యారు. ఆయన స్క్రీన్ ప్రెజెన్స్ న్యాచురల్గా, నిజంగా మన కళ్ళ ముందే జరిగేలా అనిపించింది. ఎమోషనల్ సీన్స్లో ఆయన డైలాగ్స్, బాడీ లాంగ్వేజ్ ఆడియన్స్ని హృదయాన్ని తాకాయి. టెక్నికల్ డిపార్ట్మెంట్స్. మ్యూజిక్ విషయంలో మెలోడీ, బ్యాక్గ్రౌండ్స్కు రెండూ బాగానే ఉన్నాం, కొన్ని చోట్ల మరింత ఎలివేట్ చేయాల్సిన అవసరం కనిపించింది. కెమెరా వర్క్ మంచి విజువల్స్ ఇచ్చింది. కొన్ని సీన్లలో ఫ్రేమింగ్ చాలా న్యాచురల్గా ఉంది. మిక్స్డ్ పాయింట్స్. అయితే సినిమా మొత్తం మీద చూసుకుంటే కొన్ని చోట్ల కథ లాగినట్టుగా అనిపిస్తుంది. ముఖ్యంగా సెకండ్ హాఫ్లో స్లో పేస్ కారణంగా ఆడియన్స్ కాస్త పేషెన్స్ కోల్పోవచ్చు. అయినా కొన్ని హార్ట్ టచ్ చేసే సీన్స్ ఈ లోపాన్ని కవర్ చేశాయి. మొత్తం మీద చెప్పాలంటే ఇడ్లీ కొట్టు ఒక పెర్ఫెక్ట్ కమర్షియల్ మాస్ ఎంటర్టైనర్ కాకపోయినా ఇందులో ఉన్న ఎమోషనల్ మూమెంట్స్ ఫ్యామిలీ ఆడియన్స్కి బాగా కనెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. ధనుష్ ఫ్యాన్స్కి మాత్రం ఇది ఒక డీసెంట్ వాచ్ అవుతుంది. చివరగా ఫ్రెండ్స్, మీరేమంటారు? ధనుష్ ఈసారి ఎమోషనల్ డ్రామాతో మనసు గెలిచాడా, లేకపోతే ఆయన యాక్షన్ సైడ్ మిస్ అవుతున్నారా? మీ కామెంట్స్లో చెప్పండి. మరిన్ని రివ్యూస్, సినిమా అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. సీ ఆన్ స్కైఫ్లైట్ నెట్వర్క్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.